రైట్. ఇక ఇటీవల విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారని, పవన్ ఆలోచనలు నచ్చి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఇక ఈ నెల 20న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతానంటున్న పంచకర్ల రమేష్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సిపి జిల్లా అధ్యక్షుడిగా రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ని కలిశారు. అయితే జనసేన పార్టీలో తాను 20వ తేదీన జాయిన్ అవుతున్నట్లుగా కాసేపటి ముందు ప్రకటించడం జరిగింది. ఆయన మనతో ఉన్నారు. అసలు వైసీపీ నుంచి వేయడానికి గల కారణాలేంటి, జనసేనలో ఎలా పనిచేయబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాను. సార్, జనసేనలో జాయిన్ అవుతున్నానని ప్రకటించారు. కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. ఆయన నుంచి ఏమి హామీ తీసుకున్నారు? హామీ ఏమీ లేదండి. నేను రిక్వెస్ట్ చేశాను, జనసేనలో చేద్దాను, నన్ను అనుమతించండి అని అడగటం, ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంతవరకు 20వ తారీఖున నేను పార్టీలో జాయిన్ అవుతున్నానని ప్రకటించారు. జనసేనలో జాయిన్ అవడానికి, అంటే మీరు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అవడానికి గల ముఖ్య కారణం ఏమిటి? సొంత డబ్బుల్ని ప్రజలకు ఖర్చు పెట్టి, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా ప్రజా సమస్యలను లేవనెత్తిన ఒక మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారని నమ్మాను. అది చూశాను, ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. అది నచ్చి నేను జనసేనలోకి వస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీలో మీకు అత్యంత కీలకమైన పదవిని ఇచ్చాము, ఆయనకి చాలా వెయిట్ ఇచ్చాము, దాన్ని ఆయన నిలబెట్టుకోలేదు అని వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? నాకు తెలిసి నేను విన్నాను, వైవి సుబ్బారెడ్డి గారు అది నిలబెట్టుకోలేదని అనలేదు. రమేష్ ఒక మంచి నాయకుడు, నాతో చెప్పాల్సింది ఏమైనా ఇబ్బందులు ఉంటే అని అన్నారు. మరి ఆయనన్నా నాకు అపారమైన గౌరవం. నేను కూడా కొన్ని విషయాలు చెప్పాను. మరి అన్నీ ఆయన చేతుల్లో కూడా ఉండవు. నేను మొన్న ఏదైతే చెప్పానో అక్కడ అధ్యక్షుడిగా పూర్తి స్వేచ్ఛ లేదు, అందుకే వచ్చేస్తున్నాను, దానికే కట్టుబడి. అంటే మీరు ఏదో ఒక పెందుర్తి టికెట్ ఆశించి ఇది చేశారు, అది మాతో డిస్కస్ చేసుంటే బాగుండేది, కావాలని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? 8-9 నెలలు ఎలక్షన్ ఇంకా టైం ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. నేను ఏ రోజైనా పెందుర్తి సీట్ అడిగాను అని చెప్పి స్వయంగా అక్కడ ఎమ్మెల్యే అదీప్ రాజుకే ఒకరోజు చెప్పాను ఎయిర్పోర్ట్లో. తమ్ముడు అంటే నన్నేదో బయట విమర్శించి మాట్లాడినప్పుడు, సారీ అన్నయ్య నేను తొందరపడ్డానంటే, తమ్ముడు నీకు ఒకటే చెప్తా ఉన్నాను, పెందుర్తి సీటు నేను ఎప్పుడూ అడగను, పెందుర్తి కానీ అదీప్ రాజుకి ఇవ్వను అని చెప్పి క్యాండిడేట్ కోసం ఎదుగుతుంటే నేను కూడా ఒక అప్లికేషన్ పెట్టుకుంటాననే చెప్పాను. ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా అక్కడ ఇంకొకరు వెళ్ళి ఖర్చు వేయటం ఏ రాజకీయ పార్టీలోనూ జరగదు. అది కేవలం క్యాండిడేట్కి చెప్పాను. నేను క్యాండిడేట్కి చెప్పిన తర్వాత ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? వైఎస్ఆర్సీపీలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మీరు నెక్స్ట్ వై నాట్ 175 అంటూ ముందుకెళ్తున్న వైసీపీని వదిలేసి పవన్ కళ్యాణ్ వెంట రావడానికి గల కారణమే? ఇక్కడ అధికారం కాదండి. నేను వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక ఎమ్మెల్యే కూడా లేరు. నచ్చటం నాకు, నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యే అధికార పార్టీలోనే ఉన్నాను. ఏఆర్పీలో గెలిచి కాంగ్రెస్లో మెర్జ్ అయినా, తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయినా, 2014లో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ అధికార పార్టీని ఏదో వాడేసుకోవాలన్న తపంతో పనిచేసిన వ్యక్తిని కాదు. గెలిపించిన ప్రజలకు ఏదో చేయాలని తపంతో పనిచేశాను. ప్రజలకు సేవ చేసే వ్యక్తులు ఎవరు అని ఆలోచించి నేను జనసేనలోకి వచ్చాను. విశాఖ ప్రజలకు మీరు ఏమి పిలుపునివ్వబోతున్నారు? రేపటి నుంచి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను ఒక సైనికుడిలాగా జనసైనికులతో పాటు పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారి భావాలని, ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్తాను. నాకు ఏదన్నా బాధ్యతలు చెప్తే 100% 24/7 ఆ పార్టీకి పనిచేస్తాను. విశాఖ ప్రజలు నా తరపున నేను పోటీ చేయడానికి ఎప్పుడూ కూడా ఆశించలేదు. వైసీపీలో నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసుకునేందుకు ఇష్టం లేకనే నేను జనసేన వైపు వచ్చానని చెప్తున్నారు. జనసేనలో ఒక కార్యకర్తగా ఈ రోజు నుంచి పనిచేయడానికి సిద్ధం. ఏ పార్టీ నుంచి, ఏ ప్లేస్ నుంచి సీట్ ఆశించి కానీ నేను దేని పదవి కోసం అయితే రాజీనామా చేయలేదు. కేవలం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే రాజీనామా చేశాను. జనసేన కార్యకర్తగా ఈ రోజు నుంచి నేను పనిచేస్తానని పంచకర్ల రమేష్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో కాంతి, HM టీవీ, జనసేన ఆఫీస్ నుంచి.